ఈ హెల్మెట్ నాతో పుట్టిన నా తోబుట్టు. ఈ ప్రశాంతమైన రోజు మిగతా వాళ్ళ కోసం, కానీ నాకు ఇది అదిరిపోయే రోజు. మొదటి సాహసం. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. ఇటు చూడండి, ఇక్కడ అమ్మాయి ఉంది. ఆ జంప్. చూడండి చూడండి, నా సాహసం అదిరిపోయే సాహసం. అబ్ దేఖో. అదర్సా, ఇదే బెస్ట్ టైమింగ్. జంకు జమా, లస్కు టపా. నీకుండే చూడడానికి కామెడీగా ఉంది కేక్. హెల్మెట్, నా హెల్మెట్. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఏ గంతర్, వెతుకు, దాన్ని మిస్ అవ్వకూడదు, వెతుకు. మరి కంగారు పడ కేక్, అది ఇక్కడే ఉంటుందిలే. బాగా వెతుకు గంతర్, దాన్ని మిస్ అవ్వకూడదు. ఎందుకు కేక్ కంగారు? నువ్వు ఇలాంటివన్నీ పోగొట్టుకోవటం సహజమే కదా. నీ నోరు మూస్తావా? ఆ హెల్మెట్ సాధారణమైంది కాదు, అదే నాకు గుర్తు. అది నాకు చాలా ముఖ్యం. అది నిప్పుల మధ్య బగబగా మండింది. అది నీటిలో పడ్డప్పుడు సుయ్యి అని తట్టుకుంది. అది మెల్లో బ్రూక్ టాయ్ స్టోర్ లో ఉంచబడింది. ఆ హెల్మెట్ నేను ధరించినప్పటి నుంచి అది నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు. బోర్నైనా దీని వెనకాల ఎంత పెద్ద స్టోరీ ఉందా? మరి నాకు చెప్పలేదు ఇంకెక్కో. నా కిడ్నీ నాకు ముఖ్యం. దాని గురించి చెప్పకపోతే అది ముఖ్యం కాకుండా పోతుందా? అది కరెక్టే. ఆ హెల్మెట్ లేకపోతే నేనెవరో నాకు తెలీదు. ఫ్రాంకనా? కాదు. హర్మనా? కాదు. సూసనా? గంతర్. కాదు, అది నేనే. సారీ, నేను వెళ్ళాలి. నాకు ఇది డిన్నర్ టైము. ఈ రోజు మా ఇంట్లో అందరికి నేనే వడ్డించాలి. రేపు ఉదయం వచ్చి వెతుకుదాం, అప్పుడు కాస్త వెళ్తురుగా ఉంటుంది. బాయ్. హెల్మెట్ చెయ్యకు, కనికట్టు రా. మీరు నన్ను చూస్తే కిక్ బటోస్కి సంప్రదించండి. ఓవర్ బిల్డప్ ఎత్తనాడే. అయినా హెల్మెట్ పోయిన చోటే కదా మనం వెతకాలి కిక్కో. రాత్రంతా వెతికాను గంతర్, అది అక్కడ కనబడలేదు. నాకు చాలా బాధగా ఉంది. అయితే తిన్నగా హెల్మెట్ కొట్టుకెళ్ళి ఇంకోటి కొనుక్కుందాం. నా కోపం వచ్చి నీతో మాట్లాడడం మానేస్తే ఇంకో ఫ్రెండ్ ని చూసుకుంటావా? ఫ్రెండా? అదట్టా కుదురుదయ్యా కేక్. ఇది కూడా అంతే. నాకు ఆ హెల్మెట్ కున్న బంధం అలాంటిదే. బూమ్ మెకాందర్ కి అతని స్కేట్ వీల్ కున్న బంధం లాగా. రాక్ క్యాలహాన్ కి అతని సన్ గ్లాసెస్ కున్న బంధం లాగా. అదిరిపోయే మైక్ బైక్ కి అతని గ్లౌస్ కి ఉన్న బంధం లాగా. అలాగే నాకు ఆ హెల్మెట్ అదుంటే నేను హిట్, లేకపోతే నేను దెబ్బకు ఫటాఫట్. గంతర్, నాకు అర్థం కాలేదు, కానీ అర్థం చేసుకోవాలని ఆశగా ఉంది. అది నాలాంటి దూకుడు హీరోకే అర్థం అవుతుంది. దూకుడు హీరో తోపుడు మనం తోసుకెళ్తున్నాడే. హెల్మెట్ పోయినప్పుడు ఈ చెత్త ఫిట్టింగ్ ఎందుకు? అనవసరంగా నాకు లోపల స్వెట్టింగ్ ఎందుకు? తీసేద్దాం. హెల్మెట్ పోయాక నా జీవితం గింగిరాలు తిరుగుతోందే. ఏం చేతనా? పెద్ద భూచక్రం వేసుకుని దాని మధ్యలో పడుకున్నావే. బాధరా? చూడలేకపోతున్నా గానీ ముందు నీ డ్రెస్ వేసుకో. నీ జంప్ సూట్స్ అన్ని ఏమయ్యాయి మిత్రమా? అడు చూడు. నేను ఒక వీరునైతే నీ బాధ నాకు అర్థమై ఉండేది. అది లెక్క మంచి ఆలోచన వచ్చింది. కేక్, నేను ఈ బోట్ తీసుకెళ్తే నువ్వేం ఫీల్ అవ్వవుగా? పోరా. పోతాన్రా. నా వల్ల కావట్లేదు. కేక్, వీడియో మేకర్ స్పీక్ లో నాకు నీ సాయం కావాలి. ఎందుకు ఏమిటని అడక్కు, నువ్వు రావాల్సిందే. ఇట్లు గంతర్.
వీడొక చిత్రహింస. ఉదయ నమస్కారం మదరు. నమస్కారం డాడీ. వీడేంటి ఇలా వెళ్తున్నాడు? క్యాండల్ నీ డ్రెస్ చాలా బాగుంది. నీకెంత ధైర్యం ఉంటే అలా అంటావ్? ఒక్క నిమిషం, మెచ్చుకున్నాడా? కిక్ నన్ను మెచ్చుకున్నాడా? చూడండి చూడండి, మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది. గంత నువ్వే యాంగిల్లో చూస్తున్నావు? మెరుపు వీరునైతేనే కదా నేను అర్థం చేసుకోగలని చెప్పావు. అందుకే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశా. నువ్వు మెరుపు వీరుడివి కాబోతున్నావా? గురువు ఉండగా శిష్యుడు తోకాడించొచ్చా? అందువల్ల కిక్కో ఇక మీద నువ్వే స్టంట్ చేయాలి. గంత నేను చెప్పాను కదా, నా హెల్మెట్ పోయినప్పుడే నా ఆత్మవిశ్వాసం కూడా పోయిందని. బిల్లీ స్టామ్స్. అవును, నేనే. ఇక్కడ ఒక గొప్ప మహావీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడని విన్నానే. మీరు చెప్పేదేమి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నా హెల్మెట్ పోయింది. ఇప్పుడు నేనుగా లేను. అవును, అర్థమైంది. ఆ అనుభవం కూడా నాకు కలిగింది. నీకు హెల్మెట్ మాత్రమే పోయింది, నాకు అంతకంటే ముఖ్యమైనది ఒకటి పోయింది. నేనెవరనేదే మర్చిపోయాను. అది లేకుండా నేను బతకలేను. ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థమైందా? అంటే మరి ఇది నా పాత గుర్రం యొక్క లాడమే అది. ఒక పెద్ద సాహసం జరగడానికి 2 నిమిషాల ముందే ఇది జరిగింది. పనికిరాని గుర్రం ఒకటి దాన్ని ఎత్తుకెళ్లిపోయింది. హే, ఆ గుర్రాన్ని ఆపండి. నాకెంతో ప్రియమైన లాడం పోయింది. నేను భరించలేకపోతున్నాను. అది నా రక్తంలో ఐక్యమైపోయింది. ఆ లాడం లేనందువల్ల సాహసవీరుడిగా చాలా కష్టపడ్డాను, కానీ అది ఎంతో కాలం సాగలేదు. కానీ హెల్మెట్ లేకుండా ఎలా సాహసం చేయాలో నాకు అర్థం కావట్లేదే. కొన్ని సమయాల్లో నువ్వు దేనికోసం పుట్టావో అది చేసే తీరాలి. అందుకు నీ చేతిలో ఉన్నదో తల మీద ఉన్నదో అది ముఖ్యం కాదు. ఇక్కడున్నదే ముఖ్యం. ఆయన మాట విని కిక్కో, నువ్వు వెంటనే వీడియో మేకర్ స్పీక్ నుంచి జారుకుంటూ వెళ్ళాలి. ఏమిటి? నీ అందమైన హెల్మెట్ లేకుండానే బయలుదేరా. స్కేట్ బోర్డ్ కూడా వద్దా నీకు? మర్చిపోయానే. కళ్ళు కనిపించట్లేదే. కన్ను మిన్ను కానకుండా పోవడం అంటే ఇదేనా? ప్రమాదం మెరుపులా మెరిసిపోతోంది. పిడుగు దెబ్బ. ఈ ముళ్ళు నన్నేమీ చెయ్యలేవు. లెఫ్ట్ రైట్ తీసుకుని ముందుకు సాగిపోతాను. అదిరిపోయే పల్టీ. యాహూ! మొదల కిక్కో, మెరుపులా దూసుకెళ్ళు. నిప్పు రవ్వలా గువ్వలా దూసుకుపోతాను. సాహసాలు చేయడం, సమోసాలు తినడం నాకు ఇష్టం. అది లెక్క. అద్దరగొట్టేశా. ఇదెలా ఉంది? ఓర్ నాయనో, బ్రహ్మాండంగా దుమ్ము దులిపేశావు. నువ్వు ఒక గొప్ప వీరుడు కాలేదని అనుకోకు. ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. అస్సరే, కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు వెతుక్కుంటూ విడిల్స్ మేకర్ పీక్ కి మీరు ఎలా వచ్చారు? అది కూడా ఒక అతిథిలాగా. దానికి కారణం నీ స్నేహితుడే. నా ప్రియమిత్రమా, నాలో సగ భాగమా? కరెక్ట్. నా పేరు కిక్ బటోస్కి, సాహసాల దిట్టని. హెల్మెట్ లేకపోయినా నాకు ఓకే. థ్యాంక్స్ బిల్లే. నా పేరు గంతర్ మామా. ఇలా చూడు మిత్రుడా, ఇంత జరిగిన తర్వాత కూడా నా హెల్మెట్ కోల్పోవడం నాకు కష్టంగానే ఉంది. దానికి కూడా నా దగ్గర ఆలోచన ఉంది. మా ఊళ్ళో అందరికి ఇట్టాగే గుడ్ బై చెబుతాం. వెళ్ళిరా మిత్రుడా, నేనెప్పటికీ ఒక సాహస వీరుడిగానే ఉంటాను, కానీ నిన్నెప్పటికీ మర్చిపోను. ఏమైందా? ఏదో అడ్డుకున్నట్టుందా? ఇదేదో హెల్మెట్ లా ఉందా? నిన్నెలా విసిరేస్తానో చూడా. దానిలా ఇవ్వు. హెల్మెట్, నువ్వు వచ్చేసావా? నిన్ను వెతుకుంటేనే ఇంత కష్టపడ్డాను. నువ్వు లేకపోయినా నేను సాహస వీరుడిగానే ఉంటాను, కానీ నువ్వు దొరికినందుకు నాకు చాలా సంతోషం. నన్ను చూసావా? నీకు ఇష్టమైన టాప్ వేసుకున్నాను. క్యాండల్, ఇదే నా ఫేవరెట్ టాప్. ఓకే, నువ్వు వెళ్ళు. నువ్వు రా. రెడీ, నేను వచ్చేసాను. చిన్న మార్పు. మేము వచ్చేసాం.
హా, కనిపెట్టేశాను. నువ్వు ఆతర కొట్టేశావు కిక్కు మామ. ఇదే నీ బెస్ట్ రికార్డు. నిన్ను మెచ్చుకుంటూ నీకు బహుమతి ఇవ్వబోతున్నాను. మొదటిసారి నేను రికార్డు చేసినప్పుడు నాకు బహుమతి ఇచ్చారు, అది నీకిస్తున్నాను. దీన్ని పొందినందుకు వేడ్ నేను అదృష్టవంతుణ్ణి. వా 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 అంత సెంటిమెంట్ వద్దు బెదరో. నువ్వు ఓ పిడుగు లాంటి వాడివి, కానీ నీతో ఉన్నవాడు అడుగు వేయడానికి కూడా పనికిరాడు. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నాను. హే, రకరకాల ప్రోడక్ట్స్ నోట్లో వేసుకుని ఒక కామెడీ మ్యాజిక్ మీకు చూపించనా? ఇప్పుడు చీటా చకి ఏం చేస్తుందో చూద్దాం. అయిపోయింది. ఎవరైనా నా దంతాన్ని చూశారా? వెళ్ళిరండి అద్దరు కొట్టే సాహస వీరులారా. ఓకే హితుడా, నిన్ను మళ్ళీ కలుస్తాను. ఇందులో నీదే రికార్డు. మిగిలిపోయి చూసుంటా ఇపో. ఎలా ఉన్నావు వాల్టర్? వీడు తన పేరును మార్చుకున్నాడు, రూపాన్ని కూడా మార్చేసుకున్నాడా ఏంటి? ఎవరు నువ్వు? ఆ నేమ్ ట్యాగ్ లోనే వేసింది కదా, నేనే వాల్టర్. మీరు ఈ విధంగా అన్ని కలిపి తినడానికి నేను అనుమతించాను. కానీ వేడికి ఇష్టం. మాకిది నేర్పించింది వాడే. వార్నింగ్ లేబుల్లోనే రాసుంది కదా, ఈ ప్రోడక్ట్ ని చీటాస్ తో కలిపి తినకూడదు, అది ప్రమాదం అని. బయలుదేరదాం గంతర్. వేడి వచ్చిన తర్వాత ఇక్కడికి వద్దాం. సోడాబుడ్డి వాల్టర్, నీకు టెస్ట్. ఎవడు ఎలా పలకరించినా రెస్పాన్స్ ఇవ్వాలి. మా వాడు పలకరిస్తాడు, నువ్వు రెస్పాన్స్ ఇస్తావా? నవ్వింది చాలు, ఇక బయలుదేరండి. మరి వేడు ఎప్పుడు వస్తాడు? వేడ్ రానే రాడు. ఎందుకని రాడు? వేడికి ప్రమోషన్ వచ్చేసింది, ఇక వాడెందుకు మీ మొహాలు చూస్తాడు. అంతా అయిపోయింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. వేడి లేని ఈ చోటు పేడలాగా పీడలాగా ఉంటుంది. అవును మిత్రమా, బోరు కొడుతుంది. ఈ విషయం వేడు మన దగ్గర ఎందుకు దాచాడు? మర్చిపోయింటాడా లేకపోతే ఒకవేళ తన కొత్త ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉన్నాడేమో. మామా, నా దగ్గర మిర్చి బజ్జీ ఉంది, నంచుకోవడానికి నీ దగ్గర చట్నీ ఉందా? నేను చెప్పు. ఫీల్ అయ్యాడు. ఇవిగో ఫ్రూటీ పీసెస్. నీ దగ్గర చీటా చెక్ ఉందా బేబీ? తడిసిపోయాను. ఓకే మామా, ఓకే, మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఏంటి మామా, ఏమీ మాట్లాడవు? ఇకపై నేను సార్ అని పిలవకపోతే నీ బాడీ షేప్లే మారిపోతాయి. నా బాడీ షేప్లే నాకు ముఖ్యం సార్. ఓరి నాయనో, ఎంత ప్రయత్నించినా మనకెవడో ఫ్రెండ్ గా ఉండడం లేదే. నేను ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? వేడ్ మనల్ని వదిలి వెళ్ళిపోయి 3 వారాలైంది. ఒకవేళ అక్కడ కొత్త ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉన్నాడేమో. ఇప్పుడు నేనిచ్చిన ప్లాన్ ప్రకారం చూశారంటే మన కంపెనీ యొక్క గ్రోత్ అతి త్వరలోనే అధికమవుతుంది. ఓకే, ఒక్క నిమిషం. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఈ పిల్లి లోపలికి ఎలా వచ్చింది? సరే, ఇప్పుడు మనం బిజినెస్ మ్యాటర్కి వద్దాం. మీ గ్రోత్ ప్లాన్ నాకు సరిపోయేలా లేదు. నేను అనుకున్నది సింబాలిక్ గా చెప్పేశారు. గ్రోత్ ని పెంచడానికి దారి ఉందా? ఏంటి పెంచబోతున్నారా? జీతాన్ని పెంచబోతున్నారా? జీతం పెంచితేనే కంపెనీ గ్రోత్ పెరుగుతుంది. ఈ ఐడియా ఇచ్చినందుకు నీకు ప్రమోషన్. ఆ వేడ్ లాగా తెలివితేటలతో ఉండడానికి ప్రయత్నించు. సూపర్. నేను ఫుడ్ అండ్ ఫిక్స్ ని బాగా మిస్ అవుతున్నాను. నేను ఫుడ్ అండ్ ఫిక్స్ ని బాగా మిస్ అవుతున్నాను. అంతేకాకుండా వేడిని మిస్ అవుతున్నా. చివరి వరకు మేము ఒకటిగా ఉంటాం అనుకున్నాను. దీన్ని మనం ఫ్రెండ్ గా ఉంచుకుందామా కేక్? మిత్రమా, నన్ను ఎలాగైనా కాపాడు. ఇట్లా నీ ఫ్రెండ్ వేడు ఎక్స్ట్రా ఫిట్టింగ్. దీన్ని పౌరాన్ని కట్టి పంపిద్దాం అనుకున్నాను, కానీ నాకు దొరికిందలా ఒక తాబేలే. వేడ్ తనకు తానుగా వెళ్ళలేదు, ఎవరో తీసుకెళ్లిపోయారు. మనం ఎలాగైనా సరే వేడిని తీసుకురావాలి. ఇది సాహసాల సమయం. మా 5ంటికి కలుస్తాను. శుభా, మా అమ్మ చాలా స్ట్రిక్ట్ బాబు. కుటుంబ విషయాలు మాట్లాడుకో. ఇది స్నేహం కోసం పోరాటం. వేడిని మనం ఎలాగైనా తీసుకురావాలి. ఇది నీకు సూట్ అయింది కానీ నాకు సూట్ అవ్వలేదే. చిన్నపిల్లలు లోపలికి రాకూడదు. మనం లోపలికి వెళ్ళడానికి ఇంకో దారిని కనిపెట్టాలి, కానీ ఎలా? ఇప్పుడు చూడండి. ఇటు నుంచి అటుకు తీసుకువెళ్తున్న కిక్. కాపాడు మిత్రమా. గంతర్, నా గ్రాబ్లింగ్ హూక్ ఎక్కడా? డబ్బులు అవసరం, ఏ పాత సామాన్లు కొట్లో వేసాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, లోపలికి వెళ్ళండి. హలో మేడం, బయట వాతావరణం ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది.
మీరు వచ్చేసారా? ఆపద్ బాంధవా మావా కిక్కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నిన్ను చూసినందుకు మాకు సంతోషంగానే ఉంది. ఏంటి మామ ఇంత లేటు? నా లెటర్ మీకు అందలేదా? వేడ్ లెటర్ పంపింది తాబేలుతో. అది మాత్రమే దొరికింది. అబ్బా ఎంత పెద్ద ఆఫీసు, నీకెట్టా ప్రమోషన్ దొరికిందే? నాకే తెలుసు, సేల్స్ లో ఏదో రికార్డు చేశానని చెప్తున్నారు. దిగులు పడకు, నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. ఎట్టకెలకు జాబ్ పోతే జాబ్ పోతుందా? దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నీకు డీ ప్రమోషన్ దొరికేలా చేసి పాత పనికి తీసుకెళ్లిపోతాను. ఈ సందడి లేని ఆఫీస్ నుంచి నన్ను ఎలాగైనా తీసుకెళ్లిపో కిక్కు. నువ్వు మా కోసం ఎంతో చేసావు మిత్రమా, మేము నీ కోసం ఇది చెయ్యమా? చెప్పండి సార్, ఇక్కడేం ప్రాబ్లం లేదుగా. నో, ఎటువంటి ప్రాబ్లం లేదు మిస్టర్. ఓకే, పిల్లలు ఎవరు లోపలికి రాకుండా ఉంటే సరే. ఈ గుండుమో హింస ఎక్కువైపోతోంది. గంతర్, నువ్వు అర్జెంటుగా ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. నా స్నానం పొద్దునే పూర్తయిపోయింది. రీ రికార్డింగ్ బాగుందా? ఇదెలా ఉంది? వామ్మో. యూనిఫామ్ లో ఉండే ఆఫీసర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ అలాగా, నేను ఊహించనే లేదు. ఇదిగోండి మీ బ్రీఫ్ కేస్. వేడ్, నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నాను. నిన్ను ఇంతకంటే పై పోస్ట్ గా అపాయింట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడే తెలుస్తోంది సీరియస్ గా ఉండకూడదు, కామెడీగా కూడా ఉండాలని. సో ప్రమోషన్. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదేంటి కథ అడ్డం తిరిగింది? కొత్తగా ఆలోచించాలి. సూపర్ ప్లాన్. అర్థమైందా? అందరూ ఒళ్ళుంచి కష్టపడి పని చేయాలి. ప్రమోషన్. లిఫ్ట్ కయ్యే కరెంటు ఖర్చు కట్ చేశాను. ప్రమోషన్. మన ప్రోడక్ట్ కి తేనెను కూడా యాడ్ చేసుకుందాం. ప్రమోషన్. ఓకే, మనం కొత్తగా ఏదైనా ఆలోచించాలి. నీకు అర్థం కాలేదా కిక్కు? నేను కాలు మీద కాలేసుకుని విశ్రాంతి తీసుకున్నా నాకు ప్రమోషన్ దొరక్క తప్పదు. మొదటి నుంచి నా బాధ అదే కదా కిక్కు. అదే వేడ్, మనం డీ ప్రమోషన్ కోసం ట్రై చేస్తే ప్రమోషన్ దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రమోషన్ కోసం ట్రై చేద్దాం. తప్పకుండా డీ ప్రమోషన్ దొరుకుతుంది. ఈ ప్రమోషన్లు డీ ప్రమోషన్లు నాకేమీ అర్థం కావడం లేదు కిక్కు. కానీ నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ఇంకా నేను రంగంలోకి దిగలేదు, ఇప్పుడు దిగబోతున్నా. ఏ, ఏ. ఇది జుట్టా కొత్తిమీర కట్ట. అటాచ్మెంట్ రెడీ. స్టడీగా నిలబడు. మన ఫుడ్ అండ్ ఫిక్స్ కంపెనీ గ్రోత్ ని పెంచడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దాన్ని మీ అందరికి క్లియర్ గా వివరిస్తాను. అయ్యో జంకు జమా, లస్కు టపా. మెరుపులా దూసుకొస్తాను, పిడుగులు పడేలా పనిచేస్తాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను. కంపెనీ గ్రోత్ టాప్ ఎగిరిపోయేలా అయింది. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి వేడ్. నీకు మరో ప్రమోషన్. ఓ నో, నీకింకా అర్థం కావట్లేదా మీసాల పెద్ద ఆయన? నీటికి బదులుగా అందులో చీటా చెక్ ని వేశాను. నీ బ్రీఫ్ కేస్ ని నాశనం చేశాను. నీ బిల్డింగ్ టాప్ ని లేపేశాను. వేడికి డీ ప్రమోషన్ రావడానికి ఇంకా నన్నేం చేయమంటావు? ఇదంతా నువ్వు చేసావా? నేను వేడికి పాత వరకు రావాలని ఇదంతా చేశాను. మేం ఫుడ్ అండ్ ఫిక్స్ ని బాగా మిస్ అవుతున్నాం, అలాగే వేడిని కూడా. నేను నీ స్నేహ బంధాన్ని మెచ్చుకుంటున్నాను. ఇలాగే నేను హెల్మెట్ వేసుకుని ఏది తలో ఏది ముక్కో తెలియకుండా నడుచుకున్నాను. అలాగే వేడ్, నువ్వు మాకెన్నో చేశావు. వేడ్, నువ్వు నన్ను చాలా అవమానపరుస్తున్నావు. నీకు డీ ప్రమోషన్. పీడ వదిలింది. గెటప్ మార్చాలి. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కలుద్దాం. కమాన్ వేడ్, మన కోటకు వెళ్దాం. వెళ్ళేప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా నొక్కేద్దామా? పట్టుకున్నా. ఏంటి నా మీద చేవేస్తున్నావు? నువ్వు మళ్ళీ వచ్చేసినందుకు సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా. ఇప్పుడే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను ఒక కొత్త మనిషిని, కాబట్టి నేను ఇక్కడ గొప్ప మార్పుల్ని తీసుకురాబోతున్నాను. ఇది చాలా గొప్ప మార్పు కదూ. నేను ఏం తీసుకొచ్చానో చూసారా? బాక్స్ నిండా బెదరగొట్టే ఐటమ్స్. వీటిని చీటా చెక్ ఎక్సీతో కలిపితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎవరైనా నా దంతాన్ని చూసారా? అందరికన్నా నువ్వు బాగా పని చేస్తున్నావు. అందుకు నీకు ప్రమోషన్.